హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ నిత్య. సో నేనైతే వంట స్టార్ట్ చేసిన అనమాట. వంట కోసం అని చెప్పి ఎగ్ పులుసు చేద్దామని చెప్పి ఎగ్స్ అయితే ఉడకబెట్టేసిన అనమాట. దానికోసం కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న. టమాటా ప్యూరీ కూడా మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను అనమాట. రైస్ అయితే కడిగి పెట్టేసినాం. సో అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎగ్ మనం ఉడకబెట్టిన తర్వాత దాన్ని పొట్టు తీస్తాం కదా, అందులో ఏ ఒక్క ఎగ్ పొట్టు మంచిగా వచ్చినా సరే ఏదో వరల్డ్ కప్ సాధించినంత ఆనందం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ ఎగ్ ఎప్పుడు తీసినా సరే అస్సలు సరిగ్గా బారాదు. సో మీకు కూడా ఇంతేనా? నాకు కామెంట్ చేయండి. సో ఎగ్ పొట్టు సరిగ్గా రావాలంటే ఏమైనా టిప్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి ప్లీజ్. సో నేనైతే ఎగ్ కర్రీ చేయాలని చెప్పి నైటే డిసైడ్ అయినా. ఎందుకంటే ఎగ్ అయితే 3 days మా ఇంట్లో కరెంట్ లేకపోవడం వల్ల ఎగ్స్ పాడైపోయే స్టేజ్కి వచ్చినాయి అనమాట. ఎగ్స్ని ఇంట్లోనే స్టోర్ చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి కరెంట్ లేకపోవడం వల్ల ఎగ్స్ అన్నీ పాడైపోయే స్టేజ్కి వచ్చినాయి. కాబట్టి ఎగ్ కర్రీ చేద్దామని డిసైడ్ అయిపోయినా. సో మీకు ఎగ్గుతోనే ఎక్కువ ఏ రెసిపీస్ చేసుకొని తినడం ఇష్టం? ఎప్పుడు రొటీన్గా ఒకేలా చేసుకుంటారా? నాకైతే రొటీన్గా చేసుకోవడం వస్తే అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఎక్కువ నేను ఎప్పుడు ఎగ్ ఫ్రై చేస్తాను అన్నమాట. తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. సో ఈరోజు కొంచెం అట్లా కాకుండా కొంచెం పులుసులాగా తినాలనిపించి ఎగ్ పులుసు చేసేసిన అనమాట. సో సింపుల్గానే చేసిన, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. కాకపోతే ఇలా నేను మసాలాలు పల్లి మసాలా అదైతే ఏం యాడ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఎందుకో వేయాలనిపించలేదు, మసాలా ఎక్కువ తినాలనిపించలేదు అనమాట. అదనమాట. సో మీరు కూడా ఇట్లనేనా? ఇంకా ఎగ్గుతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చు, క్విక్గా అయిపోయే రెసిపీస్ ఏంటో నాకు కామెంట్ చేయండి. సో ఎందుకంటే ఎగ్తోనే రెసిపీస్ చేయడం నాకు చాలా బాగా ఇష్టం అనమాట. సో అది చూసిరు కదా, అంటే వీడియో నేను ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్తో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ యాడ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఒక చేత్తో ఫోను ఇట్లా పట్టుకోవడం వల్ల, ఇంకో చేత్తో కుకింగ్ చేయడం వల్ల వీడియో అనేది సరిగ్గా తీయలేకపోయాను అనమాట. లాస్ట్లో కారం వేసేసి వాటర్ యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత మనం ఎగ్ మసాలా యాడ్ చేసుకుంటే ఫినిష్ అయిపోతుంది అనమాట రెసిపీ అనేది. సో ఇదనమాట, నేనైతే చాలా సింపుల్గా చేసేసిన అనమాట. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసము, చిన్న చిన్న రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోండి.